మనం ఏది చేసినా అర్థవంతంగా ఉండాలి, అర్థరహితంగా ఉండకూడదు. బాగా వినండి, అర్థవంతంగా ఉండాలి. ఏవండి మాది దేవుని సంఘం అండి అని అన్నారనుకోండి మీరు. దేవుని సంఘమా? అప్పుడు ఎదుట ఆయన ఏ దేవుని సంఘం ఇది అని అడిగితే ఏం చెప్తావు? ఏ దేవుని సంఘం? ఏమండి నేను మా తండ్రి గారి అబ్బాయినండి. ఎవరు మీ తండ్రి? అర్ధరహితమైన సమాధానాలు ఇవ్వకూడదు జనాలకి. అందులో బైబిల్ అనే మహాజ్ఞానాన్ని, గ్రంథాన్ని కలిగినటువంటి క్రైస్తవులు అర్ధరహితంగా మాట్లాడడానికి బైబిల్లో ఏమీ లేవు, అర్థవంతంగానే రాశాడు బైబిల్. కానీ మీకు చదవడం రాక, వినడం తెలియక, ఆలోచించలేక మీకు తోచినది మీరు చెప్పుకుంటూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. చాలామంది గాడ్స్ మినిస్ట్రీ అని పేరు పెట్టుకుంటారు. అది ఎంతవరకు రైటు ఆలోచించండి. గాడ్స్ మినిస్ట్రీ. ఏ గాడ్ మినిస్ట్రీ? ప్రశ్న. అది ఉండదు. గాడ్స్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ అంటాడు. అది అర్థవంతమైన జవాబు కాదు. అది నీ పేరు తప్పు పెట్టుకున్నావు. గాడ్స్ రామా ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అది. గాడ్స్ వెంకటేశ్వర మినిస్ట్రీ అది. గాడ్స్ అల్లా మినిస్ట్రీ అది. ఏంటి గాడ్స్ మినిస్ట్రీ అంటే? ఎవరా దేవుడు చెప్పవా? చాలామంది తెలుగు తక్కువ వాళ్ళు కనీసం పేరు కూడా పెట్టలేని దౌర్భాగ్యులుగా ఉంటారు. పేరు కూడా అర్ధరహితం. అర్ధరహితం, అర్థం లేదు. కనుక ఏ దేవుడు? అన్ని గాడ్స్ మినిస్ట్రీలే. అయితే ప్రపంచంలో చాలామంది, కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కోటాను కోట్ల మంది దేవుళ్ళు మినిస్ట్రీస్. ఏ దేవుడు? బడికి తీసుకెళ్ళగానే నీ పేరు చెప్పేసుకొని, నీ పేరు చెప్పేస్తే వీళ్ళు వదిలేరు. నీ తండ్రి గారి పేరు ఏంటి అని అడుగుతారు. సన్ ఆఫ్ అని చెప్పాలి మీరు. నోటుకొచ్చింది చెప్పేయకూడదు. దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానముతో నిండుకొని ఉన్న బైబిలు నీది ఏ సంఘం, నీ మినిస్ట్రీ ఎలా వచ్చింది, అవన్నీ ఇక్కడ చెప్తున్నాడు చూడండి.